హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి గవర్నమెంట్ నుంచి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ ఒక చిన్న అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెడితే షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. ఆఫీసర్ హోదా మీరు జాబ్ అనేది పొందొచ్చు. 42,000కి పైగానే మనకి స్టార్టింగ్ సాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా పొందొచ్చు. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. 16th ఆగస్ట్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు అయితే చూడండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే కాబట్టి వెంటనే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ పోస్టులకి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 20 జూలై నుంచి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే 16th ఆగస్ట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా, ఉమెన్స్ అయినా అందరూ కూడా ఫ్రీగానే వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసేసేయచ్చు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఈ యొక్క జాబ్స్కి ఎలాంటి ఎగ్జామినేషన్ అది ఉండదు. మనకి ప్రీవియస్గా చాలాసార్లు ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. కేవలం మీకు ఇంటర్వ్యూ చేసేసి ఈ వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేయడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ డేట్స్ అనేవి. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ రోజు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వేరియస్ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్, అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్స్, అలాగే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి ఇలా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. జస్ట్ ఒక చిన్న అప్లికేషన్ పెట్టండి సరిపోతుంది. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అన్నట్లయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఇక్కడ మనకి జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే ఈ యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఈ యొక్క సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్కి సంబంధించి ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థలోనే మనకి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. అన్ని రకాల డొమైన్స్కి సంబంధించి అన్ని రకాల విభాగాల వారికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి కేవలం ఇంటర్వ్యూ చేసేసి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేసి ఉందో ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ పక్కన రైట్ సైడ్లో ఎల్లో కలర్లో మీకు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ ఆ యొక్క ఏజ్ లిమిటెడ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేయడానికి మీకు మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి అన్ని రకాల క్యాస్ట్ల వరకు కూడా 30 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఆ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎంత సాలరీ వస్తుందంటే 3.6 lakhs per annum నుంచి 5 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు మనకి 42,000 వరకు సాలరీ అనేది పొందొచ్చు. ఈ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఏ విభాగంలో బీటెక్ చేసినా లేదంటే ఈక్వాలెంట్ డిగ్రీ చేసినా ఎలిజిబుల్. అంటే మీరు డిగ్రీ చేసినా బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంటెక్ చేసినా ఈక్వాలెంట్ డిగ్రీ చేసినా ఎలిజిబుల్. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సైన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ రిలవెంట్ డొమైన్ అని చెప్పేసి ఇచ్చారు. వాటిలో మీరు క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి స్కిల్ సెట్ ఇచ్చారు చూడండి. స్కిల్ సెట్ ఏంటి అంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ అంటే సిఎస్సి వాళ్ళు కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కానీ, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీ, అలాగే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఇలా మనకి చాలా రకాల డొమైన్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి మీకు ఏదైనా ఒక విభాగంలో ఒక మనకి దానికి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. డిజైన్, డెవలప్ అండ్ ఎవాల్యుయేట్ అండ్ మెయింటైన్ అప్లికేషన్
అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ అప్లయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి టాస్క్, మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని దానికి సంబంధించినటువంటి వర్క్ అనేది చేయాలి. అంతేకాకుండా కాన్ఫిగర్, మానిటర్, మేనేజ్, ట్రబుల్ షూట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ సిస్టమ్స్, అప్లికేషన్స్, డేటాబేసెస్, సర్వర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా మనకి కంప్లీట్గా మీకు ఏదైతే మనకి ఏ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వర్క్ ఉంటుందో దానికి రిలేటెడ్గా మీరు అంతా కూడా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఏదైతే ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్ ఉన్నాయో వాటికి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ క్వాలిఫికేషన్ ఉంది, కాకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఎక్కువ ఇచ్చారు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ చూడండి 4.49 lakhs per నుంచి 7 lakhs per, అంటే మనకి దాదాపుగా మీరు 60,000 వరకు కూడా సాలరీ అనేది పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఈ విధంగా మనకి వేరియస్ పోస్టులను అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మీరు ఇక్కడ వేరే పోస్టులకి సంబంధించి అంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ టెక్నీషియన్స్కి సంబంధించి ఉన్నాయి, అలాగే సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మీకు ఏ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ బ్లూ కలర్లో అప్లై అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫస్ట్కి మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఒక ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే ఓటీపీ అనేది వస్తుందో మొబైల్ది కానీ ఈమెయిల్ది కానీ ఏదైనా ఒకటి ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇందులో మన డీటెయిల్స్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని చెప్పేసి లొకేషన్స్ ఇక్కడ మీరు అందరూ కూడా ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్, మనకి ఏదైతే డీటెయిల్స్ అడిగారో మీ యొక్క నేము, ఫాదర్ నేము, జెండర్ ఇవన్నీ కూడా ఇచ్చేసేసి తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి ఫైనల్గా సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఇలా మనకు ఈ యొక్క స్టెప్స్ అన్ని కూడా మీరు కంప్లీషన్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనేటువంటి ఒక సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు కనుక బీటెక్ కానీ నార్మల్గా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే వెంటనే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Have a nice day.